వారి ఒక మాట నా అన్న నా చేసిన చెప్పు నా అన్న కూడా మాట చెప్పుర్రి నీ చెల్లిని పడికే నీ ప్రేమగా చెల్లె ఎందుకు అంటే అది అమ్మగండ పుట్టే పోరు అయ్యగండ పుట్టే అయ్యగండ పుట్టది ఆ పోరు పుట్టాక 3 రోజులకి అమ్మ చచ్చిపోయింది దాని ముఖం చూస్తే ఆయనతో మా అన్న చచ్చిపోతాడు మా అన్న చచ్చిపోతే నాకు కర్మ అవుతాడు నా అన్న కూడా దాని ముఖం చూడకని చెప్పు అంతలా అయితే నా అన్న నాడు ఉండబుద్ధి కాకపోతే నా ఇంటికి రమ్మని పూల పెట్టి సాదుకుంటది బొర్రా అవాడు అలవసారి నీ అన్న డాలకి నువ్వు తప్ప చుట్టాలు లేవు నువ్వు అత్తని కోడలు నీ కాళ్ళ మీద ఎత్తాడట మీ అన్న చూస్తాడు కొడుక ముఖం మీద ఉంటే ముఖం అంతా సొన్నారు లేదు సావారే అయ్య కొడుకు చూస్తాను పాడువాడా వదిలి చచ్చిపోతే రాని ఆడిపెట్టి ఉంటారు రాబా దీని మదం చూడు పోరి చెప్తాను కొట్టి సీపులు కడతాడు ఊడ్చి తాగుతాను అందుకే అమ్మడాల దాకా ఊడ్చి చల్లుకోలేదా నా ఇష్టం పోర్రా గడవండి చూడు అమ్మ గండార పుట్టిల్లి తండ్రి గండార పుట్టి తల్లి తండ్రి గండార పుట్టిల్లి మేనత్తల గండార పుడుతుంది ఆ పోరి ముఖం చూడ మా అన్నను కూడా చూడకని చెప్పాలి అమ్మగారి ఉండబట్టుకో సాగు కవరు కొండమైన చాపలు దెబ్బలు కొట్టినప్పుడు ఎనకు మరి ఢిల్లు కూడా రఘురమైన ఢిల్లు కూడా రఘురామైన ఎంత ఎదురు చూస్తాడో ఈ దొంగ ఉండి అత్తలే మరి ఏమని చెప్పుదామని అరే ఎగిరేసి వాళ్ళు ఎరుకు తిరిగి వస్తాడు డాల్నాయుడు బిడ్డనెత్తుకోరి భార్య శుభం కాడ కుడుముల కింది గడ్డి లెక్క కుమురుతాడు నా చెల్లి డాలమ్మ వస్తే నా చెల్లి కాళ్ళ మీద నా బిడ్డను ఎత్తే నా చెల్లి నా బిడ్డను సాదుకోని నా అన్నగన్న బిడ్డ నా రక్త సంబంధం అని నా చెల్లి డాలమ్మ సాదుకుంటుందని బిడ్డనెత్తుకోని చెల్లెతో చూస్తాడు ఇక చెల్లెతో వలల్లా చూస్తున్నాడా బలగము లేరు నాకు నా బలగము నా చెల్లె ఉన్నది నీకు మేరత్త కాళ్ళ వేస్తారు ఇక చెల్లెతో వలల్లా చూడబట్టి అంతలో చూడవమ్మా ఓ దేవుడా చెల్లె తొమ్మలు చూడంగా చెల్లె ఎత్తలేదు పోయిన మనసు అయ్యా నా చెల్లెడు డలమయ్యేది నాయన మీ చెల్లి అత్తదే కాదయ్యా మీ చెల్ల మీద మన్ను పోయ్యా మీ చెల్ల మీద దుమ్ము పోయ్యా మీ మొయ్య వరకు మంచిగా అన్నది అసలుకే లేవలే ఓ పొద్దు ఎక్కింది ఆకిలి కూడా అలకుదలే మీరు రమ్మన్నావు మీ వైరస్ చచ్చిపోయా అని చెప్పినావు అంటే రమ్మంటే రానన్నా అయ్యా నా చెల్లినేమో తిట్టి సాపిస్తారు నేంద్ర ఒళ్ళు పలగాలన్నప్పుడు నా చెల్లి మీద మన్ను దుమ్మంటారు ఎందుకు అంటే అనగాని మాట్లాడదయ్యా ఏమంటారు ఆ పోరి పాడువాడా అవగాహన పుట్టిన పోరి అయ్యగాన్న పుట్టే ఉంటది అయ్యగాన్న పుట్టిన పోరి మేనత్తగాన్న పుట్టి ఉంటది మీరు రామంటాను రానంటే రానని మమ్మల్ని దెబ్బలు కొడితే మేము వెనుకకు తిరిగి వస్తా అంటే తల్లి గండాన పుట్టింది తండ్రి గండాన మేనత్తల గండాన మేన బావల గండాన పుడితే మా అన్నను కూడా పోరిని ముఖం చూడకను మరి కాకపోతే నా ఇంటికి రమ్మను నా అన్నను చదువుకుంటున్నదా నా చెల్లె బాబా గారి ముండ వస్తు గారి ఉన్న దాని చూసేటి కళ్ళలో చూస్తున్నాడు కనిపించే కళ్ళలో కత్తున్నాడు దాని అమ్మాయి వడగొట్టు దాని నాలుగు నందులు వీక రాంతి రాని సందాని ఉండక తండ్రి బిడ్డలకు బాపుంది డాలవ్వా
ఎప్పుడు మోడలు సేటు అని చెల్లి డాలవ్వ మోడలు పట్టుకొని నాకు ఒక చెల్లి ఉండే పడికి నాకు మంచి మాట బతుకు మాట చెప్పిందో అని ఇక ఈ పోరి పాడువాడా పోరి మోకము నేను చూడవరు నాకు ఒక చెల్లె ఉండే పడికే నా అన్న బ్రతకల్లా నా చెల్లెకి ఎంత ఆరాటం ఉన్నదని ఆ మనసులో మాట పెట్టుకున్నాడు ఇక బిడ్డ ముఖం చూస్తలేడు డాల్లాయో చెల్లెడు ఆడమని చెప్పిన వాడకు అప్పుడే మనసు మారి మళ్ళా ముఖం చూస్తలేడు ఊళ్ళో ఉన్న కాపులు కరుణాలు బట్టి ప్రేమలు గొప్పలు గొడి మీద మళ్ళీ చాలా సాకలు చెప్పండి వరణం అదిగో అటువంటి మాత్రమేగానేవి కోడలు పాపాది బాధపడంగా గడ్డ వండి చూడు దానికి తెచ్చరా ఒలికిళ్ళ గడ్డకు వట్టి కట్టి అక్కడేసి పచ్చి కట్టి పేడకు తెచ్చిండు భీమరాయుడు ఉమ్మరింటి గుండా చాలింటి వట్టాకు ఒకటింటి బుక్కాకులాలు తిట్టబడబడ మనం సప్పులు లేని పేడ కడతారు శాంతి మనకి ఇద్దరు కొడుకులు రామనాయుడు భీమనాయుడు ఓపా శాంతి మరి ఇంటి ముంగడు ఎన్నడేగని సప్పులు లేవుతారు నీకు పేడలు తయారు చేస్తాను చిన్నవైతే నీ రూపురేఖలు కానరావని గిరిగా ఉరిగచ్చి తల్లిదండ్రి మీద పడ్డారు ఇద్దరు కొడుకులు కోడలు బాపదేవి చూడు అత్త మీద పడి అత్తమ్మ చిన్ననాడు నా అయ్యచ్చి భోంగ నీ చేతిలో పెడితే నన్ను అయినట్టు సాది నీ కొడుకు పెళ్లి చేసుకున్నావు బిడ్డూల చేతులు ఉయ్యాలు చేసి తొట్టిగా చేసుకొని నన్ను బిడ్డూలు సాదుకున్నవని కోడలు బాపదేవి ఏడువంగా ఏడు చేడి వాళ్ళ పక్కకరి వెళ్ళి తల్లి ముందు సాగుదామని ముత్తయ్య సాగు వచ్చింది కూర్చుని పెట్టి తడిపిడి స్నానం చేసి ముఖమంతా పసుపు పెట్టి కాల పైరాలు పెట్టి ఇంట్లో ఉన్న తల్లిని పేడ గడ్డల మీద పొదగా వండబెట్టి కమ్మరికల కట్లు కట్టి చిన్న కొడుకు భీమరాయిని ముందు నడవని ఉండ చేతికి ఇచ్చిర్రు పూలదండకేసిండ్రు ఓ కోడలో పాపదేవిని ఆడిపిడి నెత్తుకొని కవర్ల రమ్మని బుక్కాకులాలు ఒడిగట్టిండ్రు నలుగురు నాలుగు కొమ్ములు పట్టి గోవిందంట పేడలైనా గోవిందారన్నరాట పేడవాళ్ళు మంగళవారం నాడు దానం చేస్తున్న పేడ కొమ్ము కోడి పిల్లలు కట్టాలి కోడి పిల్లలు కట్టు అక్కిర లేదు చెల్లెలు కట్టు అంటాడు కోడి ముఖము కూడా పేడ కట్టు అంటే ఇద్దరు కొడుకులు చెల్లెలు బాగా ఉడుకున్నారు అరవై రాను ఏడు కల్లా కొడుకు రామునంతడు వాడు రామనాయుడు అమ్మ చేతివని మేము 20 ఏళ్ళ కొడుకులు కోడలుండగా విడిలేని సాగుదా తమ్మలు లేని పెళ్లి కాకూడదు బ్రాహ్మణి లగ్నం కాకూడదు కావాలి పోయే కొడుకులు కన్నీళ్లు తీయ బిడ్డ కావాలన్నావు చెల్లె కొడుకు ఎక్కడి మెట్టు లేదు ముగ్గురు ఉండవు లేదు కట్ట నుడుపు లేదు తిరిగే జాతర లేదు ఆ చెల్లె మూటినాక 3 రోజులకే నీ ప్రాణం వేయింది వెనక వరల 7 వాళ్ళన్నావు ఇక ఇయ్యాల నీ బిడ్డ అవ్వండ ఎడుతుందా అదిగో రాను రాను ఊరు బయటికి వచ్చి జాతర జరగలేదు నిమ్ముడు వెళ్ళలేదు ఇంపుడు వెళ్ళవనేది ఈనాడు ఉంటుంది ఆనాడు పుట్టింది 2 గంటలు 7 కొరకు ఆఖరి ఒక సూపు కొరకు అన్నారు 3 మాటలు రేవు చూసి తిట్టి తిప్పుడు వెళ్ళవు ఏయంగా అమ్మ మీద సొమ్ము తీస్తాను 2 కొడుకులు చూసి ఓవో నీ ఎల్ల మీద ఊరాలు ఎవరు తీస్తాను కళ్ళ మీద కెడాలి కలబడి తీస్తాను కొడుక రామరాయుడ నా మీద దొంగలు పడని ఒక్కవాడు చెప్పవా కొడుకులారమి అమ్మ మీ కాలరాలు ఆఖరు పిలిపించుకోమంటే 2 కొడుకులు దిగదిగా ఉరికొచ్చి తల్లి పొడుగుబడి ముఖం మీద బట్ట తీసి చెవులో నోరు కట్టి అమ్మాని పిలిచిర్రు 2 కొడుకులైనా కోడలు
వచ్చినాడు కన్నీళ్లు తీస్తాను బిడ్డ కావాలని బిడ్డలు కానీ ఈ 3 రోజుల బిడ్డకు మాత్రమే కానీ అబదొచ్చిందని తిప్పుడు గల్లం కాడ ఏడుతుందా 3 రోజుల బిడ్డ ఏడు వల్లని తల్లి శాతి మీద ఎత్తి 3 రోజుల బిడ్డ చనిపాల కెలుపులు ఆడతాయి ఏమి తెలవని 3 రోజుల పసిపిల్ల కసిగలను చెంపకిల్లినప్పుడు క్యాములు గోకోల ఒరి రవ్వల కళ్ళకు సిరుకులు పడిపోయింది బిడ్డ కంటి నీరు తల్లి మీద పడప్పుడు చచ్చిపోయిన తల్లి ఆత్మ అనుకున్నది కంటి నీరు కోసం బిడ్డను కన్నా నా బిడ్డ అవ్వాని ఎడవకుండా నా కోడలు పాపదేవి కొట్టేడిపించిందని తల్లి జీవి తృప్తి పడి జీవి సరగమే వెనుకోళ్ళు ముందుకు ముందోళ్ళు ఎరుగు తిరిగి వలికిళ్ళ గడగచ్చరమ్మా శాంతి మరి నువ్వు కష్టపడి కట్టుకున్న బంగుళాలు మంచిగా ఏమో ఊరు బయట నీ కొత్తిల దగ్గరికి కట్టాలని ఆ కొడుకులు 5 చుట్టూ తిరిగి గోవిందని ప్రార్థించి చిన్న కొడుకు భీమరాయిని తారవాడు రమ్మా అని ఇక్కడ ఉన్న ప్రజలు కమరిగా కట్లు చెప్పి పేడల్లో ఉన్న తల్లి కాష్టములు పొదగబడి తల్లిని కాష్టములు విడతాండి ఇద్దరు కొడుకులమ్మా కట్టెల్లో కట్టెలు అవుతాను ముతుల్లో ముతువు అవుతాను బంగారు లాంటి పురుడు బొసమైపోతే నీ కందగడ్డ లాంటి శరీరం కట్టెల్లో గాలి కూడుతుందా అవ్వా శాంతి వరిదేవి భీమరాయుడు వచ్చి తలరీవుల్లో బాండి వచ్చేసి ముచ్చమంతా నీకు ముందుగా ముడిచినాడు బరా 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 కాష్టం కలంటుకున్నది అనుభవించిన పెద్దలు అన్నారు తల్లిదండ్రులు తలపల్లి కాష్టంలే కనపిల్లి ఇంటి 6 నెలల కీడు మండేటి మంట కూడా చూడాలి పోయినా మీ అవ్వ పోయింది ఉన్నోళ్ళ మీకు మర్చి కావాలి బిడ్డ సాగుతానమే సన్నీళ్ళ తానవో అరే సాగుతానమే సన్నీళ్ళ తాన వల్లప్పుడు అటువంటి 2 కొడుకులు మరి కోడలు బాబుదేవి ఆడిబిడ్డరు బావగట్టి గంగవేడి కట్టారే ఆడలు ముగ్గురు ముగ్గురు తాళాలు ఎవటిరి తాళాలు వేసి అదిగో సాగుతారు సన్నీళ్ళ తారవాడిని ఇంటి దాకా పోయి దీపాలు చూసి 5 నిమిషాలు మౌనం పాటించి ఎక్కడ అక్కడ పోతారాడ రాండ్రి ఏరియా కొడుకుల కోడల్లో తీసుకొని ఇంటికి తోలు పట్టిరి ఇల్లు తొవ్వలు పడతాడట అన్నాడు చూసి లక్షలకు ధరైన పాత వాళ్ళుగా కొడుకులు కోడలు అని నేను పోతే గోరు ముఖం చూస్తే నా ప్రాణం పోతాడు నా చెల్లె డాలవ చెప్పి బిడ్డ ఎవరు బిడ్డ ఎవరు బిడ్డ పొంద బాధ్యని బిడ్డ నా చెల్లె ఒక్క చెల్లి ఉండేప్పటికీ నాకు బతుకు పాట చెప్పింది చెల్లి బతకాలని అదిగో అటువంటి వాళ్ళు ఉన్న ఇంటికే పోతే పోరి ముఖం చూస్తే నా ప్రాణం పోతుంది కొడుకులే పోని కోడలే పోని బిడ్డే పోని ఊరు బయట ఉన్నది కోట్లకు ధరిన కొత్త మాలు వేడి పోతున్నాడమ్మా వాళ్ళు ఇల్లు దారి పట్టిపోతాడే కోట్లకు ధరిన కొత్త మాలు ఊరు బయట పట్టిపోతాండ ఇద్దరు కొడుకులు చూసినవా నాయన ఇడిచి ఎడిపోతాను అడ్డ తిరిగి చిచ్చి పోరి పాడగాడా ఆ పోరి ఉంటే మిమ్మల్ని నేను దగ్గర రానియా దాని ముఖం చూడ బంగారం అసలు నా భార్య కాలం చేసింది వారి ఇప్పటికైనా మించింది ఏమి లేదు ఆ పోరిని తీసుకుపోయి మండే కట్నం వారేది అందరం ఒక కలిసి పిలిచి ఉంటాం అంటే కోడలు పాపదేవి అన్నది మామయ్య మరి 10 బిడ్డలు లేరు నాకు అవ్వలేకున్నా గాని మా అత్త శాంతిమంది దేవి నన్ను బిడ్డోలు ఆడింది మామడాన కన్న బిడ్డను కామాడానయ్యా కోడలా మర్యాద చెప్తానా పిల్ల పాడవడా పోరి ముఖం చూడొద్దు నా చెల్లె ఉండే పడికే నా చెల్లె నా బతుకు కోరింది అందుకే అన్నారు కొంతమంది పిల్లలే వస్తాలి అని రాజుల గండ కుడతాడట కొంతమంది పిల్లలు అన్నం వెళ్ళని వారికి అన్నం వెళ్తుందట పోరి పుట్టింది నా భార్య కాలం చేసింది పోరి ఎవడి పోరి అన్నాడమ్మా
మామేమో దూరం వెళ్ళిపోతాడు ఆ బిడ్డను చూసినవా కన్న బిడ్డ లెక్క చేస్తాంది మరి 3వ నాడు పక్షికి పెట్టిల్లు 5వ నాడు పక్షికి పెట్టిల్లు 9వ నాడు పక్షికి పెట్టిల్లు మరి అటువంటి కనుక నేను పిల్లని ఎత్తుకొని ఈరంగా వస్తాంటే అంత దూరాన అంత పరుగు దూరాన వస్తాండాట మరి 11వ రోజు నాడు ఘనంగా పండుగలు అన్నారు చాలానే దానం అన్న దానం చేస్తా ఉన్నారమ్మా కోట్ల డబ్బు సంపాదించి పెట్టినా గాని ఎవరు చాలా నది కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు చాలా బిడ్డ ఇక చాలు నాయన అంటారు ఘనంగా మళ్ళా పండుగలు రామనంతుడు వాడు రామనాయుడు భీమనంతుడు వాడు భీమనాయుడు తల్లి పేరు మీద ఘనంగా పండుగ చేస్తా ఉన్నారమ్మా మరి ఎవరయ్యా మగవాడు భూమి మీద ఉండి ఆడిది కాలం చేసి మగవాడు భూమి మీద ఉంటే తన చెయ్యి తన ఎన్ని రోజులు కాల్చుకుంటాడు మగవాడికి ఎంత ముసలోడైనా పర్వాలేదు అని తోడు లేదు బతుకులేదు అదే ఆడవిల్ల భూమి మీద ఉండి మగవాడు పోయి ఆడిది భూమి మీద ఉంటే తోడు కోరుకుంటుందా లంగైన దొంగ అయినా తన పిల్లలు తన దాదుకోవాలని కొంగు నడుగు చుట్టుకొని ఏడిలా బుచ్చబడుకోవాలని పిల్లలు దాదుకుంటారు నా భార్య కాలం చేసింది నా చెయ్యిని ఎన్ని రోజులు కాల్చుకోవాలి అని తన మారు పెళ్లి ఆడుతాడు కోట్ల విలువ చేసిన కొత్త మారు ఉంటాడు మరి ఢిల్లీ కూడా ఎవరు వేలుకుంటా మరి పిల్లగాళ్ళు ఏమనుకున్నారు రావణుడు భీమనాయుడు తోడబుట్టిన తోడు దొరుకుతుందా మా తల్లి అదిగో మా చేతిలో పెట్టింది మా కాలం వేసి కాలం చేసింది కోడలు పాపాదేవి అనుకున్నది నేను తల్లి రీతిగా దాదుకుంటా ఈ బిడ్డని పెంచి పెద్ద ఎత్తనా అని అలా పచ్చిపాలు తల్లి అంటే 321 రోజు నాడు 321 రోజు నాడు మరి ఆ బిడ్డ పేరు ఏమని పేరు పెడతారు సాకేసిన గుళ్ళ పువ్వు వేసి మా అత్తమ్మ సాకేసిన గుళ్ళ పువ్వు వేసి సాకేసిన వరాన పుట్టింది సారు రాని అంటరా అలానే రాని అంటరా
మమ్మీ అవ్వా అయితే ఆ బిడ్డ ఏమనుకుంటాను తల్లి గుర్తాను తెలియదు తెలియదు కన్నా భ్రమల కన్నా సాధన భ్రమలు భిన్ను అన్నాడు వదిన పాప ఏమంటుంది ఆ పాపదేవిని ఏమంటాను అమ్మ అమ్మ అని పిలుస్తాను వచ్చిరాని మాటలు ఎంతో ముద్దు అన్నదమ్మ ఉడికి ఉడకరన్నది ఎంత రుచి ఉంటుందో వచ్చిరాని మాటలు అంత ముద్దుంటాయి చిన్నపిల్లలు మాట్లాడుతా అంటే పుచ్చడు రంది అని మర్చిపోయి వాళ్ళతో నవ్వుతాం అబ్బా ఎంత చక్కగానో మాట్లాడుతుంది ఆ పిల్ల పాపదేవి బిడ్డ పాపవాణి మరి సర్వపరాన్ని ఎడవంటి ఎంత ముద్దుకున్నదమ్మా